హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఈరోజు గెట్ మెటాడేటా యాక్టివిటీ గురించి ఓకే. మనం ఆల్రెడీ అజూర్ డేటా ఫ్యాక్టరీలో కూడా చెప్పడం జరిగింది. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఎలా ఉంటుంది అని కూడా ఓకే. మనం ఇక్కడ యాక్టివిటీస్కి వెళ్తే సో గెట్ మెటాడేటా చూడండి ఇక్కడ. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సారీ 3 టైమ్స్ క్లిక్ చేశాను. ఎందుకు క్లిక్ చేస్తుంటారా? ఓకే, ఇది గెట్ మై డేటా యాక్టివిటీ. ఓకే, బేసికల్గా ఈ యాక్టివిటీ యూజ్ చేసుకొని మనకి ఏదైతే ఫైల్స్ ని గెట్ చేస్తున్నామో వాటి యొక్క మెటా డేటా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాం. అంటే సో ఫైల్ సైజు ఎప్పుడు మాడిఫై చేశారు ఏంటనేది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం అయితే ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ పేరు మాత్రం ఓకే. దాని తర్వాత సెట్టింగ్స్కి వెళ్దాం. ఇక్కడ మనకి వర్క్ స్పేస్ ఎక్స్టర్నల్ ఉన్నది. వర్క్ స్పేస్ అంటే మనకి ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్ లో 3 టైప్స్ ఉన్నాయన్నమాట. లేక్ హౌస్, వేర్ హౌస్ అండ్ కేక్యూఎల్ డేటాబేస్. ఓకే, మీరు అభివృద్ధి చేస్తే లేక్ హౌస్, వేర్ హౌస్. ఓకే, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. అదే కాపీ డేటా యాక్టివిటీ అనుకోండి 3 ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాను ఇక్కడ. సోర్స్, వర్క్ స్పేస్ ఏమేమి ఉన్నాయి? లేక్ హౌస్, కేక్యూఎల్ డేటాబేస్, వేర్ హౌస్. బట్ దీనికి వచ్చేసరికి అంటే ఈ యాక్టివిటీ వచ్చేసరికి మనకు వర్క్ స్పేస్ లో 2 మాత్రమే ఉన్నాయి, లేక్ హౌస్, వేర్ హౌస్. అంటే బేస్డ్ ఆన్ యాక్టివిటీ బట్టి ఏదేది పాసిబిలిటీ ఉందో అది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. బట్ అది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. ఫస్ట్ మనకు కాన్సెప్ట్ తెలిస్తే ఏదైనా చేయొచ్చు. ఓకే, నేనైతే లేక్ హౌస్ తీసుకున్నాను. లేక్ హౌస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. నేనైతే లేక్ హౌస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సోర్స్ డేటా అనేది లేక్ హౌస్. ఓకే, దాని తర్వాత మీరు టేబుల్స్ ఆఫ్ ఫైల్స్, నేనైతే ఫైల్స్ ని గ్రూప్ చేస్తున్నాను. ఓకే, డైరెక్ట్లీ బ్రౌజ్ చేద్దాం. సోర్స్ డేటా దీంట్లో మనకి కేపీఎల్ ఫైల్స్ అలాగే సాఫ్ట్వేర్ ఫైల్స్ ఉన్నాయి. దాని తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ అని. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. అయితే మనం ఇక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏంటి అంటే చైల్డ్ ఐటమ్స్, ఇక్కడ ఒకసారి చైల్డ్ ఐటమ్స్, ఎగ్జిట్స్ అండ్ ఐటమ్ నేము, ఐటమ్ టైప్, లాస్ట్ మోడిఫైడ్, మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. నేనైతే అన్ని సెలెక్ట్ చేద్దాం డెమో కాబట్టి. ఎగ్జిట్స్ అండ్ ఐటమ్ నేమ్, దాని తర్వాత ఐటమ్ టైప్, దాని తర్వాత ఇంకోటి కదా లాస్ట్ మోడల్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏం కావాలి, మనం సినారియోస్ చేసినప్పుడు ఎంతో క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఏంటి మనం అయితే ఫీల్డ్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తాం కదా ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీకి. ఫస్ట్ రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ రన్ మెనూ బార్ లో రన్ కదా వాల్యుయేట్ కనెక్షన్. ఓకే, మెటాడేటా కనెక్షన్. Okay, settings and then ఇంకేమైనా యాక్టివిటీస్ ఏమన్నా? ఓ మై గాడ్. ఓకే, ఈ చూడంగా 3 ఉన్నాయి అన్నమాట. ఓకే, అందువల్ల అది వాలిడేట్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. ఇట్స్ ఓకే. ఓకే, ఓకే, ఇప్పుడు మనం కావాల్సిన విధంగా ఏదైతే సెలెక్ట్ చేసాం ఇప్పుడు వాలిడేట్. ఓకే,
దాని తర్వాత రన్, సేవ్ అండ్ రన్. సో మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలన్నమాట, మనం చేసిన ఫార్మాట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అజూర్ డేటా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నా, లేకపోతే పవర్ ఆటోమేట్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే అజూర్ పైప్ లైన్స్ సారీ ఫ్యాబ్రిక్ డేటా పైప్ లైన్స్ కూడా ఎక్కడ వర్క్ చేస్తున్నా మనకి ఇవి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే మనకి ఇక్కడ యాక్టివిటీ నేమ్, యాక్టివిటీ స్టేటస్, రన్ స్టార్ట్, డ్యూరేషన్. అయితే మనం ఇన్పుట్ ఏమి ఇచ్చామో అవుట్పుట్ ఏమొస్తుందో కూడా ఒక్కోసారి వెరిఫై చేసుకుంటే మంచిదన్నమాట. మీరు లెర్నింగ్ ప్రాసెస్లో మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఈ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం ఫీల్డ్స్ పేరు ఇచ్చాము, ఎగ్జిట్స్, ఐటమ్ నేమ్, ఐటమ్ టైప్, లాస్ట్ మోడిఫైడ్, ఇలా అన్ని కూడా స్పెసిఫై చేస్తాం. ఇలా మనకి ఇదంతా కూడా జేసన్ ఫార్మాట్ అన్నమాట. ఓకే, సో అలానే అవుట్పుట్ మనకి ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, so output exits false. Okay, I think so we need something కదా, no problem. Rectify చేద్దాం ఏమి ఇచ్చామని. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం, సేవ్ అండ్ రన్. మీకు ఎర్రర్స్ వస్తుంటే దాన్ని రెక్టిఫై చేస్తుందో అర్థం చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ వచ్చిందో అప్పుడే మనం సక్సెస్ అయింది. ఓకే, ఏదో ఫస్ట్ సారి రాస్తే మనకి తెలిసినట్టు కదా, ఈవెన్ నాకు కూడా డే టు డేలో ప్రతిరోజు ఎర్రర్స్ వస్తూనే ఉంటుంది. ఓకే, సో దట్స్ వీ హావ్ టు లెర్న్. సో ఇన్పుట్, ఓకే, సో అవుట్పుట్ ఎప్పుడన్నా ప్రాపర్గా వచ్చిందో లేదా చూద్దాం. సో టు మోడిఫైడ్ సోర్స్ డేటా ఫోల్డర్. సో సో ఇవన్నీ సెలెక్ట్ చేసింది, కానీ ఒకటి సెలెక్ట్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మనం సో యాక్చువల్గా ఒకటి మెయిన్ ఐటమ్ అనేది మర్చిపోయాం అనమాట. అదేంటిదంటే చైల్డ్ ఐటమ్స్. ఓకే, చైల్డ్ ఐటమ్స్ అంటే మనం ఏదైతే ఫోల్డర్ సెలెక్ట్ చేస్తామో ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తం కూడా మనకి సో ఇటరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మర్చిపోయాం అనమాట. సో మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, it's kind of learning, guys. Don't worry about it. Okay, సో మనకి ఏంటి ఒక్కోసారి ఎర్రర్ వచ్చింది, బాధపడాల్సిన అవసరం లేదు. సో కీప్ ఆన్ ట్రై. సక్సెస్. ఓకే, చూడండి చైల్డ్ ఐటమ్స్ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి. ఓకే, సో చైల్డ్ ఐటమ్స్లో ఏముంది, 1 2 3 4 5. ఓకే, మీరు గుర్తుంచుకోండి చైల్డ్ ఐటమ్స్ అనేది అరే. ఓకే, సో యాక్చువల్గా ఇది జేసన్ అనమాట. జేసన్లో చైల్డ్ ఐటమ్స్ వచ్చేసరికి సో అరే టైప్. అరే అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. కొన్ని కొన్ని యాక్టివిటీస్కి మీరు ఇన్పుట్ అనేది అరే మాత్రమే సప్లై చేయాల్సి ఉంటుంది, వేరేది ఇస్తే యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బేసిక్స్. చూడటానికి ఏముందో అనిపిస్తుంది, బట్ ఇట్ రియల్లీ లుక్స్ ఇంపాక్ట్ అనేది చాలా చాలా. ఇలా మనకేంటంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మీరు ఇంకా సినారియో చూస్తే సో యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్. యా, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.